హాయ్ గైస్, మనకి మహబూల్లా ఆర్డర్ వచ్చింది. అహ్మదీ నుంచి మహబూల్లా వెళ్తున్నాం. వీడియో ఎలా వస్తుందో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూసారా ఇక్కడ బండ్లు ఎలా తోలుతారో మీకు కనబడుతుంటుంది. చూడండి, మీకు అన్ని వివరంగా చెప్తాను. కువైట్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కువైట్కి చాలామంది వస్తారు, డ్రైవర్ నిమిత్తం చాలామంది వస్తారు. ఇంట్లో డ్రైవింగ్ పని చేసేటోళ్ళకి మాత్రం కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట. అయ్యా నేను మీకు చెప్పేటి. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవింగ్ ఎలా పడితే అలా తోలుతారు, చూసుకోవాలి. మనం జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలన్నమాట. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చేస్తారనమాట, మన మీదికి వచ్చేస్తారనమాట. అలాంటప్పుడు మనం చూసుకోవాలి. డ్రైవింగ్ అంటే ఏముండదు, ఇక్కడ అన్ని ఆటోమేటిక్ కార్లే ఉంటాయి. మనకి ఇంటికాడ కన్నా ఇక్కడ డ్రైవింగ్ గేర్లు మార్చుకునే ఇబ్బంది ఉండదు, ఏముండదు. కొన్ని కార్లకి గేర్లు ఉంటాయి, మ్యాక్సిమం అన్ని కార్లు గేర్లెస్సే ఉంటాయి, ఆటోమేటిక్ కార్లే ఉంటాయి అన్నమాట. చాలా మట్టికి చూసుకొని నడుపుకుంటే, ఈ కొయ్యటోళ్ళు ఏంటంటే మీదికి వచ్చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర చూసుకోవాలి మనం, అంతే. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్లోకి వెళ్తున్నాం, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్లోకి వెళ్తున్నాం. పెట్రోల్ కొట్టించుకొని కంటిన్యూ అవుదాం అనమాట వీడియో. ఓకే, ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను వీడియో. పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరాం, దారిలో ఉన్నాం అనమాట ఇప్పుడు మనం. పెట్రోల్ కొట్టించుకున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. పోలీస్ కార్ వెళ్తుంది, చూసారా ఫ్రంట్ సైడ్. చూసుకొని వెళ్ళాలి మనం, ఎంత జాగ్రత్తగా వెళ్తే మనకి అంత. 212 రోడ్డు ఇది. అహ్మదీ నుంచి ఫాహెల్ వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఓకే, అహ్మదీ నుంచి ఫాహెల్ వెళ్ళే రోడ్డు ఇది. చూడండి ఎంత బాగుందో. ఇది రోడ్డు వచ్చి స్పీడ్ 80 దాటామో ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, అది కొట్టేద్ది అనమాట. 80 కన్నా తక్కువే ఉండాలి, ఎక్కువ ఉంటే కట్టాలి. 20 కేడీలు పడుతుందో లేకపోతే 30 కేడీలు పడుతుందో తెలియదు, పడుతుంది. అందుకే చూసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. కెమెరాల దగ్గర, హైట్ దగ్గర, కెమెరాల దగ్గర మాత్రం కన్ఫామ్గా చూసుకోండి. కొత్తగా వచ్చే డ్రైవర్లు రోడ్డుకి ఎంత స్పీడ్ ఉందో అది ఒకటి చూసుకోండి. 120 స్పీడ్ ఉంటే వెళ్ళండి, 120 స్పీడ్ ఉంటే 110 అలా వెళ్ళండి. 80 స్పీడ్ ఉంటే 70 అలాగ వెళ్ళండి, ఇబ్బంది లేదు. నేను వచ్చేది కొత్తగా వచ్చే డ్రైవర్లకు మాత్రమే చెప్తున్నాను. పాత వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ వాళ్ళకి చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చేది. తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు మనం. అర్థమైందా? నేను చెప్పేది కొత్తగా వచ్చే డ్రైవర్లకి. రోడ్లు అన్నీ నీట్గా ఉంటాయి ఇక్కడ. కొంచెం ఒక్కొక్క ఏరియాలో బాగోవు, మిగతా ఏరియాలో చాలా బాగుంటాయి రోడ్లు. ఇది సబాయా అన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది సబాహియా వెళ్తున్నాం. సబాహియా ఎంటర్ అయ్యాం ఇప్పుడు మనం. జస్ట్ 40 నెంబర్ రోడ్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇది సౌత్ సబాయాకి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. సీదా వెళ్తే మంగాఫ్ రోడ్. సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే, ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే రోడ్ నెంబర్ 30 వెళ్ళాలి. 30లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం రోడ్ నెంబర్కి. కస్టమర్ గారికి ఫోన్ చేద్దాం ఈలోపు. హలో, సలాం అలైకుం మేడం, ఐ వాంట్ లొకేషన్. ఎస్ దిస్ నెంబర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదే ఫ్రెండ్స్, నాకు అది ఐడియా లేదు.
అది తప్పు రాశాడు అడ్రస్. అందుకే డైరెక్ట్ కస్టమర్కి ఫోన్ చేసి లొకేషన్ కావాలి మేడం అంటే ఓకే పెడతాను అని అంది. ఇంగ్లీష్లో చెప్పాను. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళకి అరబీలో చెప్పాలి. అరబీలో మనకి అరబీ అంతగా రాదు కాబట్టి కొంచెం స్లోగా ఏదో చెప్పాలి. అలాగే వచ్చి రానట్టు చెప్తే వాళ్ళకి అర్థమైపోద్ది. సిగ్నల్ పడిపోయింది. సిగ్నల్ కాడ మాత్రం కన్ఫామ్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. నా కొడుకులు ఎలాగెళ్తారో ఎవరికి తెలియదు, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. మీదికి వచ్చేస్తారు బండ్లు వేసుకొని. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే మనకు అంత మంచిది అనమాట. సిగ్నల్ కూడా 10 నిమిషాలు అయింది, ఇంకా బండ్లు మూవ్ అవ్వట్లేదు. చూసారా అంత స్లోగా ఉంది. కదిలింది రథం, లాగింది. కదులుతుంది ఆగుతుంది, కదులుతుంది ఆగుతుంది. ఎందుకంటే అటు నుంచి ఇటు దూరిపోతూ ఉంటారు. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తూ ఉంటాయి బండ్లు, అందుకే ఇక్కడ ఆగిపోతూ ఉంటాయి బండ్లు. వెళ్ళరు లంజా కొడుకులు. ఒక్కొక్కడు బాగానే వెళ్ళిపోతాడు, ఒక్కొక్కడు వెళ్ళడు. బ్రేకులు కొడుతూ ఉంటారు. మహబుల్లా మనం వెళ్ళేది మహబుల్లా పక్కనే ఫ్రెండ్స్. వచ్చి సిగ్నల్ ఒకటి దాటేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మిగతా టైం అంతా ఖాళీగానే ఉంటుంది. సిగ్నల్ కాడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. కన్ఫామ్గా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కొత్తగా వచ్చే డ్రైవర్లు ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి కార్కి. ఓకే, ఎందుకంటే మళ్ళీ చెప్పలేదు అంటారు కదా, అందుకే చెప్తున్నాను ముందే. కొత్తగా వచ్చే డ్రైవర్లు కార్కి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆడు సడన్ బ్రేక్ కొట్టినా మీ కార్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఒకసారి నేనే గుద్దేశాను, నాకు 20 గేడీలు ఫైన్ పడింది. పోలీసుడు 20 గేడీలు ఫైన్ రాసి బండికి చెరుకో పేపర్ ఇచ్చాడు ఇన్సూరెన్స్ చేయించుకోమని. ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆటోమేటిక్గా బండి రిపేర్ అయిపోద్ది అనమాట, ఎంత డ్యామేజ్ అయినా. కాకపోతే నాకు 20 గేడీలు ఫైన్ అంటే 4,000 ఫైన్ వేసాడు. అది నేను కట్టలేదు, ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను, వదిలేసాను. ఇక్కడ రోడ్లు మాత్రం 30 ఎక్కింది చూడండి, భలే ఉంటుంది. 30-40 అంటే నాకు మస్తు ఇష్టం రోడ్లు. కువైట్లో 30-40 రోడ్లు అంటే అందరికీ ఇష్టమే. మీ ఒంట్లో ఓపిక ఎంత ఉంటే అంత తొక్కండి రా నాయన. పైన చూసారా బోర్డు, మంగాఫు సబయా 303 కువైట్ 30 నంబర్ రోడ్డు. ఈ అశోక్ లైలాండ్ బండి మందే. వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు చూసారా, ఒక్కొక్కడు మీదికి వచ్చేస్తూ ఉంటాడు. కార్లు పరిగెడుతూనే ఉంటాయి ఇంక ఇక్కడ ఈ రోడ్ల మీద. 120 లెఫ్ట్ సైడ్లో చూడండి కెమెరా, మీకు కనబడే ఉంటుంది. మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్, ఇంకా మామూలుగా ఉంటుంది రగడ. నచ్చితే మాత్రం వేసుకోండి గట్టిగా ఒక లైక్. ఓకే, ఇప్పటి నుంచి వీడియోలు మస్తు వస్తాయి. ఇంకా మీకు నచ్చకపోయినా వీడియోలు పెడతాను, మీరు మాత్రం కన్ఫర్మ్గా సగమన్నా చూడండి. ఎందుకంటే మీకు ఇక్కడ రోడ్లు, డ్రైవింగ్ ఇక్కడే కాదు, ఇంకా గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇలాగే ఉంటాయి రోడ్లు. మ్యాక్సిమం 4-5 లైన్లు ఉంటాయి. డ్రైవింగ్ వచ్చేటోళ్ళకి బాగుంటుంది ఫ్యూచర్, డ్రైవర్కి వచ్చేటోళ్ళకి. కాకపోతే కొంచెం చూసుకోవాలి. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈరోజు గురువారం కదా, నైట్ అయ్యే కొద్దీ ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రేపు శుక్రవారం శనివారం హాలిడేస్ గల్ఫ్ కంట్రీస్లో. మనకు ఆదివారం ఎలాగా హాలిడేనో కువైట్లో గల్ఫ్ కంట్రీస్ దుబాయ్, ఖత్తర్ ఇవన్నిట్లలో శుక్రవారం శనివారం హాలిడేస్ ఇస్తారు. దానికి ముందు రోజు ట్రాఫిక్ ఉంటుంది, మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. చూసుకొని వెళ్ళాలి. ఓకే, నైట్ టైం బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది పగల కన్నా. వీళ్ళు పగలు తిరగరు ఎక్కువ, మామూలుగా వీళ్ళు తిరిగేటోళ్ళు కాదు, ఎక్కువ పని చేసుకునేటోళ్ళే ఎక్కువ తిరుగుతారు పగలు. నైట్ టైం ఇంకా కోవిడ్ ఇళ్ళల్లో అందరూ లేడీస్ బాయ్స్ అందరూ, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అందరూ బయటికి వెళ్తారనమాట. రైట్ సైడ్లో ఉంది చూసారా అబు అలీఫా.
మనం వెళ్ళాల్సింది మహబూల్లా రోడ్డు సీదా వెళ్ళిపోవాలన్నమాట. మహబూల్లా అంటే నెంబర్ 1 ప్లేస్ అనమాట కువైట్లో, అందరికీ తెలుస్తుంది. తెలియనివాడు అంటే ఎవడు ఉండడు. మహబూల్లా అంటే అంత ఫేమస్ అనమాట. ఎవరన్నా అడగండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మహబూల్లా సిటీ అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద బుక్ రాయొచ్చు అనమాట ఈ మహబూల్లా మీద. అంతగానో ఉంటుంది అనమాట మహబూల్లా. స్టోరీస్ మంచి మంచి స్టోరీస్ రాయొచ్చు మహబూల్లా మీద. చిత్త సినిమా అవుతుంది అంటే అలాంటి ఏరియా అని అర్థం. దొరకందంటూ ఏది ఉండదు ఇక్కడ, అన్నీ దొరుకుతాయి. కానీ దొరికితే మాత్రం వాళ్ళు ఇచ్చేస్తారనమాట. అలా ఉంటుంది. 211 అబూ అలీఫా టు ఫాదల్ అహ్మద్ రోడ్ అనమాట ఇది. బస్ రోడ్ మనకి సైడ్ ఇవ్వట్లేదు, అశోక్ లైలాండ్ రోడ్. ఆడటి వెళ్తున్నాడు, మనం అటు వెళ్తున్నాం. అబూ అలీఫా రోడ్ అనమాట, 211 రోడ్ ఇది. రిక్కా టు అదాన్ 211 లెఫ్ట్ సైడ్. వెదర్ బాగుంది కదా, ఈరోజు కొంచెం మబ్బుగా ఉంది. మామూలుగా అయితే ఎండ కొడుతుంది, ఎండ దుబ్బేస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఎండ లేదు, నీడగానే ఉంది. క్యామ్రీ వెళ్తుంది చూడండి, ఫ్రంట్ కారు. ఇక్కడ అన్ని రకాల కార్లు ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఎక్కువగా ఏ కనబడతాయి, అన్ని పెద్ద బండ్లు ఎక్కువ కనబడతాయి చిన్న బండ్ల కన్నా. నడిపేటోళ్ళు కూడా అలాగే నడుపుతారు ఇక్కడ పెద్ద బండ్లు. వాడు వస్తున్నాడు కాబట్టి మనం ఆగాలి, వాడు వెళ్ళిపోయాక మనం వెళ్ళాలి. మనం వెళ్తున్నాం కాబట్టి ఆడు ఆగుతాడు, మనం వెళ్ళిపోయాక ఆడు వెళ్తాడు అనమాట. రౌండ్ ఆఫ్ బోర్డులో దువార్లో కన్ఫామ్గా డ్రైవింగ్ చేసేటప్పుడు చూసుకోండి, సడన్గా వచ్చేస్తారు మీదికి. కొయినా కొడుకులు ఆగరు, మనమే ఆగాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా వచ్చినా మనం కరెక్ట్గా వచ్చినా, వాళ్ళు తప్పు వచ్చినా మనం ఆగాలి, తప్పదు. ఎందుకంటే వాడి దేశం, వాళ్ళది దేశం, మనది కాదు కదా. మన ఇండియాలో మనం ఎంత బాగుంటామో ఇక్కడ వాళ్ళు కోయిట వాళ్ళు అంత బాగుంటారు అనమాట. జాగ్రత్తగా తోలుకుంటే లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇళ్ళలో పనికి వచ్చేటోళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బయట పని చేసుకునే వాళ్ళకి కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. కొంచెం చూసుకోవాలి అంతే. ఇదంతా మహబూల్లానే, సిగ్నల్ దగ్గర ఉన్నాం మనం కరెక్ట్గా. మహబూల్లా సిగ్నల్ అంటే అందరికీ తెలుసు ఇక్కడ కువైట్లో. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కూడా తెలుస్తుంది, కొత్తగా వచ్చేటప్పుడు కాకుండా కొన్ని రోజులు అయ్యాక అలవాటు అయ్యాక తెలుస్తుంది అనమాట. ఇక్కడ సిగ్నల్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ, మనం చూసుకొని వెళ్ళాలి. ఇరిటేట్ వస్తుంది మహబూల్లా రావాలంటే సాయంత్రం పూట, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అలా ఉంటుంది అనమాట. మనకు సైడ్ ఇయర్ వాళ్ళు వెళ్ళరు. అమ్మ లైన్ ఎంత లైన్ ఉందో చూడండి ఇక్కడ. మనం దారి మార్చాము, కొత్త దారి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అమ్మా దొరికింది కొత్త దారి. లైన్ చూసారు ఎలా ఉందో, కార్ లైన్ ఇక్కడ దాకా ఉంది. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఏంది కథ, ఆ సిగ్నల్ వాడాలి, వాళ్ళు వెళ్ళాలి. ఈ రోడ్ అందుకే అవాయిడ్ చేస్తాను ఎక్కువ నేను. మహబూల్లా బ్లాక్ 1లో ఉన్నాం ఫ్రెండ్స్ మనం. బ్లాక్ 1 స్ట్రేట్ అంటే లైన్. మహబూల్లా బ్లాక్ అంటే ఒక బ్లాక్ ఇది. ఇందులో 5-6 బ్లాక్స్ ఉంటాయి మహబూల్లాలో, అందులో బ్లాక్ 1లో ఉన్నా నేను. 1 బ్లాక్ వచ్చి స్ట్రేట్ అంటే లైన్ వచ్చి 114 లైన్లో ఉన్నా నేను. మనకు గల్లీలు అంటారు చూసారా, అలాగనమాట. ఇక్కడ ప్రతిదానికి లైన్లు ఉంటాయి. ఆ లైన్ 114 లైన్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఈ లైన్ వచ్చి 114 నెంబర్. ఇది మహబూల్లా బ్లాక్ 1లో 114 లైన్. ఇక్కడ నుంచి మనం 123 లైన్లోకి వెళ్తున్నాం.
ఇది వచ్చి 123 లైన్ అనమాట, బ్లాక్ వన్లో. అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. తెలియనప్పుడు వాళ్ళకి సరిగ్గా పెట్టినప్పుడు వాళ్ళని లొకేషన్ అడిగాలి. అడ్రస్ తెలిస్తే ఓకే, తెలియకపోతే వాళ్ళని లొకేషన్ అడిగితే మంచి వాళ్ళు అయితే చెప్తారు. ఇప్పుడు 126 లైన్లోకి వెళ్తున్నాము, సీదా వెళ్తే 126 లైన్లు మారిపోతాయి అనమాట. ఇలా రోడ్ల మీద సడన్గా ఆపేస్తారనమాట బండ్లు, మనం చూసుకోవాలి. ఇది వచ్చి 123 లైను, మనం రావాల్సింది ఇదే లైన్ అనమాట, 123. 123లో బిల్డింగ్ నెంబర్ వచ్చి ఇక్కడెక్కడ ఉంది చూడాలి. బిల్డింగ్ నెంబరు 312 అంట. ఇదేం బిల్డింగ్ నెంబర్ రా నాయన, 312, 292, ఇది 293, 294, 294. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ 312, ఎత్తుక్కోవాలి. చావు వెళ్ళు ఎర్రిపుక రో వెళ్ళరా లంజా కొడక నీ అమ్మ. ఒక్క లంజా కొడుకులు, పిచ్చి లంజా కొడుకులు ఉంటారు, వెళ్ళరు రోడ్డు మీద లంజా కొడుకులు. బూతులు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నాకు ఒక్కోసారి. తిట్టద్దు అనుకుంటా కానీ తిట్టేస్తా, ఇరిటేట్ చేస్తాడు. నేను ఈ బిల్డింగ్ నెంబర్ చూసుకుంటుంటే లంజా కొడుకు ఎల్లు అంటున్నాడు. ఆ దారిలో వెళ్ళొచ్చు కదా లంజా కొడుకు, మన దారిలోకి వచ్చి ఆగమంటాడు దొంగ లంజా కొడుకు. మరి కరెక్ట్గా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ నా కొడుకులు కావాలని గుద్దేసి నువ్వే గుద్దినావు అంటారు. పోలీసు వాళ్ళతో కూడా అలాగే చెప్తారు. వచ్చేసాం ఫ్రెండ్స్ 312 బిల్డింగ్. ఇదే 312 బిల్డింగ్. ఆర్డర్ ఇచ్చేసి వస్తాను. ఓకే, అడు పెప్సీ వేయడం మర్చిపోయాడు మా వాడు. మళ్ళీ దానికోసం నేను వెనక్కి వచ్చాను అనమాట, పెప్సీ కోసం. చూసారా, అలా ఉంటుంది అనమాట. ఒక పెప్సీ ఎత్తే అయిపోయే దానికాడు. దానికోసం 150 ఫిల్స్ ఖర్చు చేశాను. వాడు ఇస్తాడులే మనకి మళ్ళీ, కాకపోతే చెప్తున్నాను మీకు. 150 ఫిల్స్ అంటే ఎంత అంటే నేను అక్కడ కింద పెడతాను చూడండి. ఓకే, రాసి పెడతాను. 150 ఫిల్స్ అంటే ఎంత బయటి వారికి, మనకి తక్కువ 50 ఫిల్స్ 13 రూపాయలు ఎంత పడుతుంది పెప్సీ. మనకి వాళ్ళకి ఎక్కువ పడుతుంది కస్టమర్లకి. ఇదంతా మహబూల్లా ఫ్రెండ్స్, చూడండి తనిమి తీరా చూడండి మహబూల్లా. ఓకే, వీళ్ళందరూ మన ఎక్కువ ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఉంటారు ఎక్కువ. కోవిడ్ దేశస్తులు కాకుండా మన ఇండియా వాళ్ళు, నేపాలీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బంగ్లాదేశ్, అమెరికా, సుడాన్ అందరూ ఉంటారు ఇక్కడ. రకరకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. కనబడితే లక్కీ, కనబడకపోతే అన్లక్కీ, అంతే. ఇక్కడ అన్ని రెస్టారెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి, మంచి ఫుడ్స్ ఉంటాయి, మంచి మంచి ఫుడ్లు ఉంటాయి. తిన్నోడికి తిన్నంత. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి గల్లీలో, లైన్లలో ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. మెయిన్ రోడ్ల మీద తక్కువే, కానీ రోడ్ల మీద మామూలుగా లైన్లలోకి వెళ్తాం కదా, అక్కడ ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇది లైన్ అనమాట. లైన్ అంటే స్ట్రైట్, ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్లోగా వెళ్తుంది. ఇక్కడ నుంచి మన షార్ట్ కట్ నుంచి కొట్టేద్దాం.
మెల్లంగా వెళ్తారు ఇక్కడ నుంచి రోడ్డు మీద, కదలదు తొందరగా లైన్. కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. బిల్డింగ్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. రెంట్లు వస్తాయి గట్టిగా వీళ్ళకి, ఈ బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి కోటీశ్వరులే అంతలాగా వస్తాయి రెంట్లు రోజుకి. ఇదో స్పీడ్ బ్రేకర్. ప్రతి ఏరియాలో ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళకపోతే, మన సొంత బండి అనుకోండి కొంచెం ఇబ్బంది పడాలి. అదే కస్టమర్ మనం పనిచేసే వాళ్ళు అయినా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కాకపోతే అంతలా కాదులేండి, కొంచెం పర్లేదు. ట్రాఫిక్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మరి ముందుకు వెళ్ళే కొద్దీ ఉంటుందా ఏంటో తెలియదు ట్రాఫిక్. 129 లైన్, బ్లాక్ 1, లూలు స్వీట్స్. కొంచెం మబ్బుగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు, ఎందుకో తెలీదు. మధ్యాహ్నం నుంచి కొంచెం చల్లగా ఉంది. మన ఇంటికాడ ఎండలు ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా, ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. ఇక్కడైతే కొంచెం చల్లగానే ఉంది ప్రస్తుతానికి. ఎండాకాలం స్టార్ట్ అయినా కొంచెం చల్లగానే ఉంది, ఎందుకో తెలియదు మరి. ఏమన్నా ఋతుపవనాలు ఏమన్నా మారినాయేమో ఇక్కడ. ఇక్కడ నుంచి ఉంది, పర్లేదు. నేను ట్రాఫిక్ కవర్ చేసి ఇచ్చి మనం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కబోతున్నాయి ఇప్పుడు. మహబూబ్లా మెయిన్ రోడ్ కొంచెం ఏవి ఇక్కడ ఆగాలి సిగ్నల్ పడేదాకా. రైట్ సైడ్ ఫర్ రెంట్ అంట, ఫార్మసీ. సిగ్నల్ పడిందా ఏంటి, కదులుతున్నాయి బండ్లు. ఓల్డ్ మోడల్ ఇది, ప్రాడో, టయోటా. ఇక్కడ చూసారా తలాబాతులు ఎలా తిరుగుతున్నారో బండ్ల మీద. ఫ్రెండ్స్, తలాబాత్ వర్క్ మీద అయితే రాకండి దయచేసి. బైక్ పని వర్క్ చేసే వాళ్ళు తలాబాత్లో చేస్తారు కదా, వాళ్ళు దయచేసి రాకండి. బైక్ మీద మీకు ఏదైనా డ్రైవింగ్ వీసా వచ్చిన బైక్ మీద డ్రైవింగ్ చేయాలి, వర్క్ చేయాలి, ఇన్ని ఆర్డర్లు ఇవ్వాలి అని పెడతారు. అలాంటి ఉద్యోగానికి అయితే రాకండి ఫ్రెండ్స్ దయచేసి. నేను చెప్తున్నాను వినండి, మన తెలుగు వాళ్ళు వినండి. హిందీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మన తెలుగు వాళ్ళు మాత్రం కన్ఫామ్గా వినండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు మీరు. వాళ్ళకు వదులుతావిందిరా లంజా కూడా నువ్వు వెళ్ళకుండా. సైడ్ ఇస్తే మనకి సైడ్ దొరకదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫోన్లు కదా అని సైడ్ ఇచ్చామనుకోండి మనకి దొరకదు, మనకే వేస్తారు గట్టిగా. అందుకే ఎవరికి సైడ్ ఇవ్వకుండా వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడ సైడ్ ఇచ్చినందుకు వెనకడు మనల్ని గుద్దేస్తాడు, ఆగడాడు. మనం ఆగినట్టు ఆగడు, వెనకాల వచ్చి గుద్దేస్తాడు సైలెంట్గా. తర్వాత మనం ఎవరికి చెప్పినా ఏం చెప్పినా ఎండ్. మెయిన్ రోడ్కి వచ్చేసాం మనం. సిగ్నల్ కాడ కన్ఫామ్గా రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మాత్రం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే 50 కేడీలు రెడ్ సిగ్నల్లో మనం మూవ్ అయ్యామంటే 50 కేడీలు ఇంచుమించు 14,000 పైనే ఉంటుంది, ఇంక తక్కువ అయితే రాదు. మొన్నే చూసాను నేను ఫైన్లు. ఇక్కడ మన డ్రైవర్ అన్నలు ఫైన్లకే సరిపోతాయి డబ్బులు చాలామందికి. పాపం వాళ్ళు తినకుండా, వాళ్ళకి తెలియదు అక్కడ ఉంటుందని తెలియదు కెమెరా. వాళ్ళు ఏంటంటే మేడము సారు ఫోన్ చేశారు కదా అని సడన్గా లాగిచ్చేస్తారు బండి. ఈ టైంలో ఏమవుతుంది, రెడ్ పడకముందు ఎల్లో పడుతుంది కదా లైట్, ఆ లైట్లు వెళ్ళినా మీకు కొట్టేస్తుంది కెమెరా. నాకు అక్కడలాగా ఒకసారి కొట్టేసింది. 14,000 ఫైన్ కట్టాను, 50 కేడీలు. ఇక్కడ అలాగే ఉంటాయి చూసారా, పక్కన బండి డ్రైవర్ చూసారా, బైక్ డ్రైవర్. ఎన్ని కార్ల మధ్యలో అతను ఒక్కడే ఉన్నాడు చూసారా.
అలా చాలామందిని కారు వాళ్ళు గుద్దేసిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైక్ మీద డ్రైవింగ్కి అయితే రాకండి దయచేసి. మీకు ఎంత వచ్చినా రాకండి డబ్బులు. ఎందుకంటే ఇక్కడ అలా ఉంటుంది, నరకంలా ఉంటుంది అనమాట. అన్ని కార్ల మధ్యలో ఒక బండి వెళ్తే చిన్నగా తగిలిచ్చినా చాలు మీ కాలు ఇరిగిపోద్ది ఇక్కడ, అంతలా ఉంటుంది అనమాట. నా ముందే కొయిటా వాళ్ళు అంటే ఈ దేశం వాళ్ళు చాలామంది బండ్లను గుద్దేశారు. అప్పుడు నేను చూశాను. చాలామందికి కాకపోయినా ఒక 2-3 నేను హెల్ప్ చేశాను దగ్గరుండి, వాటర్ తాగించడం. వాళ్ళకు కొంతమందికి దెబ్బలు తగిలే, కొంతమందికి ఏమో కాలు బెనికిడు, ఒక ఇతనికి ఏమో కాలు ఇరిగిపోయింది. చూసుకోవాలి ఇక్కడ బైక్ డ్రైవింగ్ వచ్చినట్టు. కన్ఫామ్గా రాకండి దయచేసి. నేనైతే రాకండి అనే చెప్తాను. బైక్ డ్రైవింగ్కి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ బైక్ డ్రైవింగ్ అనేది. మీరు ఇంకా 100 రెట్లు కార్ డ్రైవింగ్ చేసుకోవడం బెటరు. అర్థమైందా? అంతగా మీకు డ్రైవింగ్ మీదనే రావాలనుకుంటే కార్ డ్రైవింగ్ నేర్చుకుని రండి. బైక్ మీద అయితే రాకండి దయచేసి. చాలా కష్టంగా ఉంటుంది బైక్ డ్రైవింగ్ అనేది. చూసారా అతను ఎలా వెళ్ళిపోతున్నాడో మధ్యలో. అది అలా వస్తారనమాట. ఆర్డర్ పడుతుంది, తొందరగా వెళ్ళి ఇవ్వకపోతే క్యాన్సిల్ అయిపోద్ది. మన ఊబర్ ఓలా లాగనమాట. తలబాత్ అంటారు ఇక్కడ దాన్ని, తలబాత్. మన ఊబర్ ఓలా ఉంటాయి కదా, అలాగనమాట. గ్రీన్ సిగ్నల్ పడింది, మనం బయలుదేరాలి. నా కొడుకు స్లోగా వెళ్తారు. వెనకొడుకుకి షుగర్ ఉన్నట్టుంది, కొట్టేస్తున్నాడు హార్న్. చాలామందికి షుగర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆగరు వాళ్ళు, వాళ్ళకి వచ్చేద్ది అనమాట, ఆగదనమాట. అందుకే మనమే కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి చూసుకొని. బైక్ మీద డ్రైవింగ్కి అయితే రాకండి దయచేసి. తలబాత్ కానీ ఎక్కడన్నా మాల్లో కానీ మీకు ఇంత శాలరీ ఇస్తాము రండి బైక్ మీద, మెకానిక్ కానీ వర్క్ కానీ. మెకానిక్ అయితే పర్లేదు రండి, కానీ డ్రైవింగ్కి అయితే రాకండి. కెమెరాలు చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మబ్బు బాగుంది, వెదర్ బాగుంది ఈరోజు. దంచి కొట్టడం ఇది. 120 స్పీడ్ 30 వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం 30 రోడ్, మహబూబ్లో నుంచి 30 ఎక్కాం. ఎటు ఫాహెల్ సైడ్ అనమాట, సిటీ సైడ్ కాదు, ఫాహెల్ సైడ్ వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి కదా, అహ్మద్ సైడ్. ఆర్డర్ ఇచ్చేసాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మనం. ఇంకొక ఆర్డర్ తెచ్చుకోవాలి వెళ్ళి, అది ఎక్కడికి ఇస్తే అక్కడికి అన్నమాట. డైలీ ఒక ఆర్డర్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఒక ఏరియాదే కాదు, వేరే వేరే ఏరియాలే పెడతాను. కొంచెం నచ్చితే సపోర్ట్ చేయండి, చూడండి. ఓకే, నచ్చకపోయినా చూడండి ఫ్రెండ్స్. కొంచెం నా ఛానల్ లోలో ఉంది, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి. మంచి మంచి కంటెంట్ ఇస్తాను అంటున్నాను కదా, మీకు మంచి మంచి టిప్స్ కూడా చెప్తాను. ఓకే, అందరు సైడ్ లైట్ వేసుకొనే వెళ్తున్నారు చూసారా. నేను 6 లైన్లోకి వెళ్ళిపోయాను, ఒక లైన్లోకి, 2వ లైన్లోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ 3వ లైన్లోకి వెళ్తున్నాను. 3వ లైన్లో చాలు, మనం 4వ లైన్లో కూడా వెళ్ళొచ్చు, బట్ కెమెరాలు కొట్టేస్తాయి, స్పీడ్ ఎక్కువ అయిపోద్ది. ఆల్రెడీ 100 స్పీడ్ ఉన్నాను నేను. స్లోగా వెళ్తున్నాడు ఇటు, 100 కాదు 80లో వెళ్తున్నాడు ఇటు. మనం 100 వెళ్తున్నాం. వర్షం పడుతుంది మాకు ఈరోజు కన్ఫామ్గా, ఎందుకంటే పైన మబ్బులు ఉన్నాయి. కెమెరా క్వాలిటీ ఎలా వస్తుందో కూడా చూడండి. ఓకే, రోడ్లు మాత్రం అలా అలా ఉంటాయి అన్నమాట. ఇదైతే 120 స్పీడ్. మీరు ఎక్కడ తగ్గకపోయినా 120 వెళ్ళండి, ఎవడు అడగడు. కానీ దానికంటే ఒక లైన్ ఉంటుంది, చూసుకోండి. ఇలా వచ్చేస్తూ ఉంటారు మీదకి. ఒక్కొక్కరు స్లోగా వెళ్తారు, మనం ఏం చేయలేము దానికి. 2 కోట్ల కారు గుద్దామంటే ఏం ఉండదు, మనకి ఏం పడదలేండి. పోలీసోడు పేపర్ ఎత్తాడు, చెరుకో పేపర్. లారీలన్నీ లాస్ట్ లైన్లోనే వెళ్తాయి, వెళ్ళాలి కూడా. వేరే లైన్ ఆప్షన్ లేదు వాళ్ళకి. 3 లైన్లే ఉన్నాయి కదా, అందుకే లాస్ట్ లైన్లో వెళ్ళాలి. 2 లైన్లు ఉన్న ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటారు. మనం సైలెంట్గా ఇప్పుడు మళ్ళీ 3వ లైన్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఓల్డ్ మోడల్ ల్యాండ్ క్రూజర్, ఓల్డ్ మోడల్ ఇది. ఎంత 2008 అనుకుంటా, 9, 10, 12 అయి ఉంటుంది. గోల్డ్ కలర్. ఈ బండి చూసారా,
ఇంకా ఓల్డ్ మోడల్. కంపెనీ ఏంటో తెలియదు, మనకు అంత ఐడియా లేదు, చూసి ఆనందించండి అంతే. ఇంకా పాత బండ్లు ఉంటాయి ఫ్రెండ్స్, అదిగోండి అది అలాంటిది ఇంకో బండి. పోయేటోళ్ళు పాత ఇదివరకు అయ్యే వాడేటోళ్ళు అంట పోలీస్ వాళ్ళ కార్లు, పోలీస్ కార్లు అయ్యే ఉండేవి అంట ఇదివరకు. అది ఏం కంపెనీలో నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలని చెప్పాను కదా, రైట్గా ఇచ్చాం ఇక్కడ నుంచి. ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. వర్షం స్టార్ట్ అయిందమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి కాబట్టి రైట్గా ఉండాలి. 212 రోడ్డు ఎక్కాం ఇప్పుడు మనం 30 నుంచి. 212 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే అహ్మదీ సబయా అహ్మదీ. ఓకే, లెఫ్ట్ వెళ్ళామనుకోండి ఇక్కడ నుంచి ఫాహెల్ మంగాఫ్. ఓకే, ఫాహెల్ మంగాఫ్ ఈ 2 ఊర్లు వస్తాయి అన్నమాట. 212. మనం ఇక్కడి నుంచి రైట్కి వెళ్తాం అనమాట, సబయా అహ్మదీ. దీనికి ఎవడో వెనక పెట్టాడు పెంట, నల్ల మరగ పడింది, గుద్దాడు దేనికో, పోలుగో దేనికో గుద్దినట్టున్నాడు ఇక్కడ. అది వచ్చేసాం మనం. ఇది ఒక్కటి దాటితే అయిపోయినట్టు, వెళ్ళిపోవచ్చు ఇంటికి సింపుల్గా. కొత్త బ్రిడ్జ్ కట్టాడు కదా, 60 స్పీడ్ అనే పెట్టాడు, కాకపోతే మనం వెళ్ళిపోవచ్చు ఇంకంతే. సీదా వెళ్ళిపోతే అహ్మదీ, ఇక్కడ నుంచి రైట్ వెళ్తే సబాహియా, సౌత్ సబాయా వెళ్ళాలి, సబాయా వెళ్ళచ్చు అనమాట. 2 ఏరియాలకు వెళ్ళచ్చు. సౌండ్ చూసారు ఎలా మొత్తుకుంటుందో బండి, కుయ్యి అంటుంది తొక్కుతుంటే. పైన మబ్బు చూసారు ఎలాగుందో, వర్షం పడుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, చుక్కలు పడుతున్నాయి. ఏంటో ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది, మనకేంటి ఫ్రెండ్స్ వేడిగా ఉంది. ఇక్కడే వేడిగా ఉండాలి అసలు. ఈ ఏరియా అసలు ఎంత పెట్రోల్ తీస్తారో తెలుసా, ఇక్కడ ఎంత వేడిగా ఉండాలి తెలుసా. అలాంటిది ఇక్కడ చల్లగా ఉండడం ఏంటి ఫ్రెండ్స్, మరి దారుణంగా ఉంది నాకైతే. మనకేమో ఎండలు కొడుతున్నాయి అంటున్నారు గట్టిగా, చాలామందిని అడిగా నేను, ఎండలు కొడుతున్నాయి అంటున్నారు. ఇక్కడేమో వర్షం పడుతుంది లైట్గా. 2 రోజుల నుంచి చల్లగానే ఉంది ఇక్కడ, ఏంటో మరి. ఇక్కడ ఎండకి మాడిపోతాం అనమాట, అంత ఎండలు ఉంటాయి ఇక్కడ. అలాంటిది ఇక్కడ మబ్బు పడుతుందంటే మేలో వండరే, ఇది ఒక వండర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది మా ఏరియా, అంటే నేను ఉండే ఏరియాలో అన్ని రిగ్గులే ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ స్టోర్ చేస్తారనమాట మేము ఉండే ఏరియాలో. ఇక్కడ నుంచి ఫాహిల్ వెళ్తుంది పెట్రోల్ అంతా, స్టోరింగ్ అయిందంతా వెళ్ళి అక్కడ షిప్లో లోడ్ అవుతుంది అనమాట. అలాంటిది ఇక్కడ ఎంత ఎండ ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ అసలు. మే నెలలో ఈ సంవత్సరం ఏంటో కొంచెం మారిపోయింది. పక్కన లెఫ్ట్ సైడ్లో చూసారా, రైట్ సైడ్లో బండి, యాక్సిడెంట్ అయిన బండి రోడ్డు ఎక్కిచ్చాడు. కెమెరాలు ఉంటాయి ఇక్కడ చూసుకోవాలి, లేకపోతే 20 కేజీలు కట్టాలి, 4000. నెల అయ్యేటప్పటికి మన జీతాలు ఎలా వస్తాయో ఈ నెల అయ్యేటప్పటికి కెమెరా బిల్లులు కూడా అలా వస్తాయి అన్నమాట. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇవి మనకి ఎలా ఉంటాయి పెన్షన్ అలా ఎలా వస్తాయి అనమాట. ఇది కూడా అంతే అనమాట, కెమెరాలు కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు కట్టకపోతే ఇంటికి వెళ్ళలేవు. నేననే కాదు, ఎవరైనా కోవిటోళ్ళైనా కట్టాల్సిందే, ఏ దేశం వాళ్ళైనా కట్టాల్సిందే. కెమెరా కొట్టిందంటే ఎవరైనా కట్టాల్సిందే. కెమెరాకి ఎవరైనా ఒకటే. అంటే పోలీసులు, నెక్స్ట్ అంబులెన్సులు, వీళ్ళకి ఏమి ఉండదు అంతగానో. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ బోర్డు ఉంటుంది, వాళ్ళకి కెమెరా కొట్టినా పట్టించుకోరు అనమాట. ఎమర్జెన్సీ ఫైర్ ఇంజన్లకి వీటికి ఏం పర్లేదు అనమాట, పెద్ద కష్టం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్దే కదా, అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మామూలు మన బండిలో ఎవరైనా కట్టాల్సిందే, కోవిడ్ రాజుకి కొట్టినా కూడా కట్టాల్సిందే, అంతలా ఉంటాయి అనమాట స్టఫ్ రూల్స్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసాం, వీడియో దగ్గర పడింది. ఎలా ఉన్నా కొంచెం చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మంచి మంచి కంటెంట్ పెడతాను. ఓకే, ఇది
అహ్మది టు మహబుల్లా వీడియో. ఓకే, ఈ రోజుకి ఈ వీడియో అంకితం మీకు. నెక్స్ట్ రోజు ఇంకో వీడియో పెడతాను, అదే ఏరియా పెట్టను, వేరే ఏరియా పెడతాను. ఓకే, వెళ్ళిన ఏరియాది పెట్టకుండా నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే, అంటే కొత్త ఏరియా మా ఏరియా నుంచి కొత్త ఏరియాకి వెళ్తే అక్కడ వీడియో తీసి పెడతాను. ఓకే, ఈ పక్కన అన్ని ఖర్జూర చెట్లు రైట్ సైడ్లో చూసారా, ఇది క్రిస్మస్ చెట్టు అంటారు. క్రిస్మస్ చెట్లు ఇగో, ఈ తుమ్మ చెట్లు, మన తుమ్మ చెట్లు. తుమ్మ చెట్టు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? కంప చెట్లు, తుమ్మ చెట్టు,